ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 14వ తేదీన సాయంత్రం 4:58 పౌర్ణమి తిథి ప్రారంభమై మరుసటి రోజు 15వ తేదీన మధ్యాహ్నం 2:31 ముగుస్తుంది. ఇదే రోజున దత్తాత్రేయ జయంతి కూడా జరుపుకుంటారు. ఉదయం తిథి ప్రకారం 15వ తేదీన పౌర్ణమి తిథి నాడు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇదే రోజున ఉదయాన్నే పవిత్రమైన నదిలో స్నానం చేసి దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున చంద్రుడికి ఆగ్యం సమర్పిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ సందర్భంగా మార్గశిర పౌర్ణమి పూజా విధానం, శుభముహూర్తం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుభముహూర్తం. బ్రహ్మముహూర్తం ఉదయం 5:17 నుండి ఉదయం 6:12 వరకు. అమృతకాలం సాయంత్రం 6:05 నుండి సాయంత్రం 7:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:41 నుండి మధ్యాహ్నం 2:56 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 5:24 నుండి సాయంత్రం 5:51 వరకు. పూజా విధానం మార్గశిర పౌర్ణమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి పసుపు బట్టలను ధరించాలి. అనంతరం సూర్యభగవానుడికి నీటితో ఆగ్యం సమర్పించాలి. ఎరుపు లేదా పసుపు వస్త్రాలని ఏదైనా పీటపై పరిచి శ్రీహరి, లక్ష్మీదేవి విగ్రహాలను లేదా ఫోటోలను ప్రతిష్ఠించాలి. అనంతరం పూలు పండ్లను సమర్పించాలి. అదేవిధంగా లక్ష్మీదేవికి 16 అలంకరణ వస్తువులు సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. అమ్మవారిని స్మరించుకుంటూ మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి లభిస్తాయి. ఈ పరిహారాలు పాటించాలి. మార్గశిర పౌర్ణమి రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. అలాగే పాలల్లో నీరు, గులాబీలు వేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి బయట నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ పర్వదినాన ఇంట్లో అరటి ఆకుల మండపాన్ని అలంకరించి సత్యనారాయణ భగవానుని కథను చదవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ సంపద పెరిగే అవకాశం ఉంటుంది.